ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో V60e 5 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా రియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో V60e 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు అయితే వచ్చింది. కెమెరా సెటప్ చాలా సింపుల్గా డీసెంట్గా పెట్టారు. ఇంతకుముందు కూడా ఛాన్స్ సార్లు చెప్పిన స్పెసిఫికేషన్స్ కూడా వీడియోలో కూడా దీనిలో కూడా చెప్తున్నాను. ఇది బాగా నచ్చింది నాకు. అండ్ హైలైట్లో మెయిన్ చూసుకోవడం మాత్రమే ఏ ఫొటోస్ చూపించారు, ఏ సంబంధించిన ఫీచర్స్ బాగున్నాయి. 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ స్లిమ్ కర్వ్డ్ ఎడ్జెస్తో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ నాకు దీనిలో నచ్చింది ఏంటంటే, ఒకటి బ్యాటరీ, సెకండ్ ఏంటంటే ప్రాసెసర్ కూడా జర బాగా నచ్చింది నాకు. అండ్ స్టోరేజ్ టైప్ కూడా జర బాగా నచ్చింది. బ్యాటరీ చూసుకొని 6.5 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా యావరేజ్ అండ్ నార్మల్ యూజర్కి అయితే మాత్రమే 2 days ఈజీగా వచ్చేస్తుంది. 90 ఛార్జింగ్ కూడా కాబట్టి తొందరగా కూడా ఛార్జింగ్ అయిపోతుంది. రేటింగ్ చూసుకుంటే IP68 అండ్ 69 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. సో బాగానే ఉంది. ప్రైస్ చూసుకుంటే మాత్రమే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు 30,000 ఉంది. దీంట్లో హైయర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. అండ్ 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు 32,000. తర్వాత 12GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ 34,000 ఉంది. మీరు కలర్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నోబుల్ గోల్డ్ కలర్ ఉంది. సో ఇది వచ్చేసరికి నోబుల్ గోల్డ్ కలర్ అండ్ ఎల్లెట్ పర్పుల్ 2 కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. అండ్ ఆల్సో సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ స్మార్ట్ ఫోన్లో లైక్ నాకు నచ్చిన మంచి విషయం ఏంటంటే మాత్రమే ఇంతకుముందు చెప్పినట్టు బ్యాటరీ అనమాట. బ్యాటరీ మెయిన్ నచ్చింది. అండ్ మంచి లిక్విడ్ వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి బాగా వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఫన్ టచ్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది. చాలా రోజుల దాకా అప్డేట్స్ కూడా వస్తాయి. సో అదొకటి ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ ఏఐకి సంబంధించిన ఫెస్టివల్ పోర్ట్రేట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ చేంజెస్ చేసుకోవచ్చు, కొంచెం యాడ్ అప్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మల్టిపుల్ ఫోకస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొన్ని ఫీచర్స్ బాగున్నాయి. ఫీచర్స్ బాగున్నాయి, అంత బాగుంది అనేసి ప్రైస్ బాగుంది అనేది తీసుకోకండి. నేనైతే ఒకటే మాట చెప్తున్నా, స్లైట్లీ ఒక 1000-2000 ఎక్కువ అనిపించింది నాకు ప్రైస్ విషయానికి వస్తే. అండ్ ఒకవేళ గిట్ల మీరు ఈ స్మార్ట్ ఫోన్ని మీరు పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం కార్డ్ ఆఫర్స్ చేయండి. లేకపోతే కొంచెం డిస్కౌంట్స్ వస్తాయి. లైక్ ఫెస్టివల్ సీజన్స్ కానీ సేల్స్ కానీ వచ్చినప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది. లైక్ 27 ఆర్ 28కి వచ్చితే ఇట్లా తీసుకోమని అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. కమిటీ ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా కాంపిటీషన్ ఉందా అంటే ఎస్ బై కాంపిటీషన్ ఉంది. ప్రైస్ కేటగిరీలో కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి. ఫస్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ నుంచి ఉందన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గ్యాలక్సీ S24 FE ఉంది. ఇది బాగానే ఉంది భయ్. మంచి ఫీచర్స్‌తో పాటు సో ఆబ్వియస్‌గా సామ్సంగ్ వాళ్ళది అప్డేట్స్ బాగుంటాయి. సో ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వన్‌ప్లస్ నుంచి అనమాట. సో వన్‌ప్లస్ వాళ్ళ నాట్ CE5 ఉంది. ఇక్కడ మీకు బ్యాటరీ కెపాసిటీ కూడా వస్తుంది. అండ్ మీడియాటెక్ వాళ్ళ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. జర బెటర్ ప్రాసెసర్. సో ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. కొంచెం డీసెంట్‌గా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట దీంట్లో. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళ రియల్మీ 15 5G కూడా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. దీంట్లో కూడా 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. సోనీ వాళ్ళ IMX 882 OS కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం మోటరోలా వాళ్ళ నుంచి అనమాట. సో మోటరోలా వాళ్ళది చూసుకుంటే మోటరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్ ఫోన్. సో ఇది 27,000 ప్రైస్కి వస్తుంది. దీంట్లో యూనిక్నెస్ ఏంటంటే మాత్రమే 3 50 మెగాపిక్సెల్ కెమెరాలు అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు 3 కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాసే. అండ్ సారీ 4 బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాలు అనమాట. సో ఒకవేళ కన్సిడర్ చేసుకోవాలంటే ఈ స్మార్ట్ ఫోన్స్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఈ లిస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతేనో డీసెంట్ పోటీ అయితే ఇస్తున్నాయి. గట్టి కాంపిటీషన్ అయితే లేదు, డీసెంట్గా దీని తగ్గట్టే కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో నా ఒపీనియన్లో తీసుకోవాలంటే మాత్రమే వివో మాత్రం ఆఫర్ సప్లై తీసుకోమని అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. అండ్ ఫైనల్గా చెప్పుకోవాలంటే నాకైతే స్పెసిఫికేషన్స్ వైజ్ అయితే నాకైతే బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పిన, నేను ఆల్సో ఆల్టర్నేటివ్స్ చెప్పినాను. మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేసుకోవచ్చు. వీడియో యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. ఏమైనా కంపారిజన్ వీడియోస్ చేయమంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. వితిన్ 2-3 డేస్లో వీడియో చేయడానికి ట్రై అయితే చేస్తాను. అంతే ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.